యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. త్రిశూల్ మాట్లాడు. లే త్రిశూల్ మాట్లాడు. ఇప్పుడు నేనేం చేయను? ఇతన్ని ఎలా బతికించుకోవాలో నాకు తెలియటమే లేదే. శక్తిని ప్రయోగిద్దామంటే నా లోపల ఇప్పుడు ఎలాంటి శక్తి లేదు. వేరే ఎక్కడికైనా తీసుకెళ్దామంటే మీ ఇంట్లో వాళ్ళు నువ్వు కనిపించటం లేదని చచ్చిపోతున్నారు. వాళ్ళ కళ్ళు కప్పి నేను ఇప్పుడు నిన్నెక్కడికి తీసుకెళ్ళలేను. ఏం చెయ్యను నేను. లేదు, నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా కూడా ఏదో ఒకటి చెప్పి నేను నిన్ను దక్కించుకుంటాను. నేను నిన్ను కాపాడుకుంటాను త్రిశూల్. శివాని, 23 సంవత్సరాల నుంచి నేను ఆదిశేషుణ్ణి కోల్పోయి ఎంత బాధను అనుభవిస్తున్నానో తెలుసా? ఆ బాధ నీకు కూడా అర్థమయ్యే రోజు రాబోతోంది. ఈ రోజు అతన్ని నువ్వు సంపూర్ణంగా కోల్పోతావు. అతన్ని కాపాడడం పక్కన పెట్టు. అతను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అన్న ఒక చిన్న ఆధారం కూడా నీకు దొరకదు. ఒకవేళ దొరికినా అతన్ని కాపాడుకోవడానికి నీ దగ్గరున్న ఏ శక్తి పని చేయదు. నా శక్తే పని చేస్తుంది. మొత్తానికి అతను నీ దృష్టిలో మృతదేహం మాత్రమే. శివాని, నేను నిన్ను చూడాలి. నీ దగ్గరే ఉండి నీ బాధని చూసి సంతోషపడాలి అనిపిస్తుంది. ఇప్పుడే వస్తున్నాను శివాని. నీ ఒక్కొక్క కన్నీటి బొట్టు నా గెలుపుకి పడే పుష్పమాల. సరిపోయింది. ఇంతసేపు ఇంటి కొడుకు కనిపించలేదని వెతికాం. ఇప్పుడు ఇంటి కోడలు కూడా కనిపించడం లేదా? కాదు, పిల్లి పారిపోవద్దు అని తాడు కడితే పిల్లి తాడుతోనే పారిపోయిందంట. అలా ఉంది కదా గోవింద్. ఈ మధ్య నీకు రాను పిచ్చి మాటలు ఎక్కువ అవుతున్నాయి. కొంచెం కాముగా ఉంటావా? మంచి మాట చెప్తే మీ అందరికీ అలాగే అనిపిస్తుంది. బావగారు ఉండాల్సింది ఇప్పుడు. మీకు అతనే కరెక్ట్. ఇప్పుడు ఈ మాటలన్నీ పక్కన పెట్టి శివాని ఎక్కడికి వెళ్ళిందో అది ఆలోచించాలి. రీనమ్మా, శివానికి ఫోన్ చేస్తారా? వదిన ఫోన్ ఇంట్లోనే ఉంది. అయ్యో రామా, ఇది మంచి రామాయణం ఏంది కదా. ఈ కాలం అమ్మాయిలకి అబ్బాయిలకి ఇంట్లో వాళ్ళ భావనలు అస్సలు అర్థం కావు. ఛ, రామా రామా. మాయ గారు వచ్చారు. మాయ గారు రండి, కూర్చోండి. పర్వాలేదు, నేను కొంచెం శివానితో మాట్లాడాలి. తనెక్కడా? రూమ్లో ఉందా? మంచి ప్రశ్న అడిగావు. సరిపోయింది. మేము తను కనిపించడం లేదని టెన్షన్ పడుతున్నాం. మీరు అదే అడుగుతున్నారు. రండి, మీరు కూడా మా టెన్షన్ని కొంచెం షేర్ చేసుకోండి. రండి. ఏంటి, శివాని ఇంట్లో లేదా? లేదమ్మా, తన ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళింది? తెలీదు. ఐ గెస్ త్రిశూల్ అన్నయ్య ఎక్కడికో బయటికి వెళ్ళాడు. అతన్ని తీసుకురావడానికి బయటికి వెళ్ళిందనుకుంటాను. ఏమంటున్నారు? త్రిశూల్ని తీసుకురావడానికి తను వెళ్ళిందా అని మేము అనుకున్నాము. నువ్వెందుకమ్మా అలా అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే అలా అడిగాను. శివాని త్రిశూల్ని వెతుక్కుంటూ వెళ్ళిందా? అతను వెళ్ళిన స్థలం తనకెలా తెలిసింది? కొత్తగా పెళ్ళైన వాళ్ళు దిష్టి తగులుతుంది, బయట తిరగకూడదని వాళ్ళకి చెబుతావంటే ఫోన్ వర్క్ చేయడం లేదు. ఫోన్ కాదు, ఎవరు వెళ్ళినా అతను మీ చేతికి చిక్కడు. తన కథ ముగిసిపోయి చాలా సమయమైంది. తన దేహం కూడా మీకు దక్కదు. బామ్మ, వదినొచ్చింది. ఒళ్ళంతా రక్తం. ఏమైందిరా నీకు?
శివాని, ఏమైందమ్మా నా మనవడికి? మామా, ముందు అన్నయ్యని లోపలికి తీసుకెళ్దాం. త్రిశూల్, త్రిశూల్, నాన్న, త్రిశూల్, త్రిశూల్. నాన్న, నీకేమైందిరా? అన్నయ్య, త్రిశూల్, లేవరా. నాన్న, ఏమైందిరా నీకు? ఏంట్రా ఒళ్ళంతా రక్తం? త్రిశూల్, లేవరా. ఏమైందిరా నీకు? త్రిశూల్. శివాని, ఏమైందమ్మా? అది కాదు, వాడు మాట్లాడలేదు, స్పృహ లేదనుకుంటా. శివాని, మాట్లాడు శివాని. నా కొడుకు ఏమైంది? చెప్పమ్మా, బైక్ మీద నుంచి పడ్డాడా లేకపోతే యాక్సిడెంట్ అయిందా? ఏం జరిగిందో చెప్పమ్మా. నాకు తెలీదు. ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే మీకే తెలీదన్నారు. కానీ ఇప్పుడు మీరే తన్ని తీసుకొచ్చారు. అన్నయ్య ఏమో ఈ పరిస్థితిలో ఉన్నాడు, ఇప్పుడు కూడా తెలీదంటున్నారేంటో దినా? శివాని, మేము నిన్నేమి అనవమ్మా, కానీ అక్కడేం జరిగిందో చెప్పు. నా మనవాడు ఎందుకు ఈ స్థితిలో ఉన్నాడు? అది అది త్రిశూల్ కొండ మీద నుంచి పడిపోయాడు. ఏంటి, కొండ మీద నుండి పడిపోయాడా? ఇది ఎలా సాధ్యం? అన్నయ్య ఎందుకు అక్కడికి వెళ్ళాడు? అక్కడి నుండి ఎందుకు పడ్డాడు? వెళ్లే ముందు అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాడు కదా, దీనికేనా? వాడికి ఇలా అవుతుందని ముందే ఏమైనా తెలుసా వాడికి? నా దగ్గర బాయి రీనమ్మని చెప్పి వెళ్ళొస్తానని చెప్పాడు. వాడు అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నాను. మామా, ముందు డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. మామా, వెళ్ళండి. వెళ్ళరా తొందరగా. త్రిశూల్, మాట్లాడరా, మాట్లాడు. డాక్టర్ రండి, డాక్టర్ రండి, చూడండి. నా మనవడు మాట్లాడటం లేదు, కళ్ళు తెరవడం లేదు. వాడికి ఏం అవ్వదు కదా డాక్టర్? ఏమైందండి తనకి? తెలీదు, కొండ మీద నుంచి కాలు జారి కింద పడ్డాడట. డాక్టర్, అన్నయ్యకి ఏమీ అవ్వలేదు కదా? జస్ట్ స్పృహ తప్పాడు అంతే కదా? తగ్గిపోతుంది కదా? నేను ట్రీట్మెంట్ చేయాలి, అందరూ బయట ఉండండి ప్లీజ్. మేడం, మీరు కూడా. ఇదేంటి, ఇతన్ని చూస్తుంటే త్రిశూల్కి మెలకువ తెప్పించేలాగా ఉన్నాడే. మేడం ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. దేవుడా, నా కొడుకుని కాపాడయ్యా. నీకు 100 కొబ్బరికాయలు కొడతాను, ప్రసాదం పెడతాను. నా కొడుకుకేమీ కాకూడదు. కాపాడు తండ్రి. మధుమతి, కాస్త ఓర్చుకోమ్మా. త్రిశూల్కి ఏమీ కాదు, ఆ దేవుడు కాపాడుతాడు. అన్నయ్య అక్కడికి ఎందుకు వెళ్ళాడో కూడా తెలీదు. పొద్దున్నే వెళ్ళొస్తానని చెప్పినప్పుడు కూడా మనం వద్దనే వాళ్ళము. నాకు అదే అనిపిస్తుంది. పొద్దున్నే ఎప్పుడంత ప్రేమగా మాట్లాడిన వాడు ఈరోజు ప్రేమతో బాయ్ అన్నాడు. ఏదో తేడా కొడుతుంది నాకు. ఏ గ్రహచారమో ఏంటో. మేడం, కొంచెం బ్లడ్ క్లీన్ చేయాలి, హెల్ప్ చేయండి.
డాక్టర్, త్రిశూల్కి మెలకు వస్తుందా? తనకేమైంది? ఏమీ అవలేదు, కానీ కొంచెం తన్ని కేర్ఫుల్గా చూసుకోండి. తన్ని ఒక్కడనే వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి. డాక్టర్, నా కొడుకుని చూసారా? ఆ. వాడు బానే ఉన్నాడు కదా? వాడికేమీ అవ్వలేదు కదా? చెక్ చేశాను. మీ కొడుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు అనిపిస్తుంది. త్రిశూల్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదు, నా కొడుకు ఇలాంటి పని అసలు ఎప్పుడూ చెయ్యలేడు. ఐ హోప్ అలా జరిగింది అబద్ధం. అది కాకుండా తన దేహానికి విషం కూడా చేరుకుంది. ఇదంతా చూస్తుంటే ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడనిపిస్తుంది. డాక్టర్, మీరేదేదో చెప్తున్నారు. నా కొడుకు చాలా గట్టాడు. వాడికి ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఎప్పటికీ రావు డాక్టర్. వాడికి ఏమైందో చూడమని చెప్తే మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నాకు అనిపించింది నేను చెప్పాను. ఇంకా మిగతాది రిపోర్ట్ వచ్చాక తెలుస్తుంది. డాక్టర్, ఇప్పుడు త్రిశూల్ ఎలా ఉన్నాడు? ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? ట్రీట్మెంట్ ఇచ్చాను, కానీ ఏం చెప్పలేను. డాక్టర్గా నా కర్తవ్యం నేను చేశాను. ఇంకా మిగతాది దేవుడి చేతిలో ఉంది. ఏమంటున్నారు డాక్టర్? త్రిశూల్ తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల బ్లడ్ కూడా ఎక్కువ పోయింది. అది కాకుండా శరీరం అంతా విషమయమైంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అబ్బా, ఇతని నోటి నుంచి ఈ మాట వచ్చాక ఆలోచించడం అవసరమే లేదు. శివానికి ఇంకా ఆదిశేషుడు లేనే లేడు. డాక్టర్, అన్నయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ ఇవ్వండి. అయినా ప్రయోజనం లేదు. నా వంతు ప్రయత్నం చేశానంతే. డాక్టర్, మీరు ఏడవడం వల్ల తను బ్రతికించడం సాధ్యం కాదు. కొంచెం కూల్గా హ్యాండిల్ చేయండి. తన ఆయుష్ గట్టిదైతే ఖచ్చితంగా బతుకుతాడు. అమ్మా, అమ్మా మధుమతి, ఊరుకో తల్లి, ఊరుకోమ్మా. నా కొడుకు ఎవరికేం అన్యాయం చేశాడు, ఎవరి చెడు కోరుకున్నాడని ఆ దేవుడు వాడికి ఇలాంటి శిక్షని వేస్తున్నాడు. చివరికి ఆ స్వామి చెప్పినట్టే జరిగింది. ఈ ఇంటికి ప్రాణగండం వచ్చే తీరింది. మధుమతి, ఏడవకమ్మా, కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకోమ్మా. దేవుడా, ఎందుకయ్యా, ఎందుకు ఇలా జరిగింది? కాదు, త్రిశూల్ శివాని సంసారం చేస్తూనే ఉన్నారు కదా. ఇలా జరగాల్సింది కాదు. ఎందుకు జరిగింది? ఏంటయ్యా ఈ గ్రహచారం? ఛ! ఏం జరుగుతుందో తెలియట్లేదే. ఈ టైంలో బావగారు కూడా లేరు. అక్క గుడికెళ్ళింది. ఉండండి, ఫోన్ చేస్తాను. గోవింద్, వద్దు, తనకి చెప్పకు. కన్న తల్లిని బాధ పెట్టడం అంత మంచిది కాదు. అలాగే ఇంకొక మాట, శివానికి కూడా ఈ మాట చెప్పకయ్యా. ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు తాళి కట్టిన ప్రాణం ప్రాణభయంతో అలమటిస్తుంది అంటే తనకి చాలా బాధేస్తుంది కదా. అందుకే తనకి చెప్పకయ్యా. కరెక్ట్ బామ్మ, వదినికి ఈ విషయం తెలియకూడదు. శివానికి ఈ విషయం తెలియకపోతే ఎలా? తను బాధపడాలి కదా. అందుకే కదా నేను ఇక్కడికొచ్చింది. శివానికి నేనే ఈ విషయం చెప్తే పోలా? మధుమతి, కాస్త ఓర్చుకోమ్మా. మనకి ఆ దేవుడే ఉన్నాడు. తన త్రిశూల్ని కాపాడతాడమ్మా, కాపాడతాడు. మనకున్న దారి అదొక్కటే. అతను
కూడా మన చెయ్యి వదిలేస్తే లేదు, అలా జరగదు. ఆ దేవుడు కాపాడే తీరుతాడు. త్రిశూల్, నీకేమీ అవ్వదు. నీకు చికిత్స చేశారు. వీలైనంత తొందరలో కోలుకుంటావు నువ్వు. అయ్యో పాపం శివాని, మనసులో త్రిశూల్ మీద ప్రేమ లేకపోయినా అతని స్థితి చూసి చాలా బాధపడుతున్నావే. ఇంకా ఇతనే నీ ఆదిశేషుడని తెలిస్తే ఇంకేం చేస్తావో. శివాని, నీకా నిజం తెలియదు. తెలిసేలోపు తాను నీకు దక్కడు. శివాని, మాయ గారు చూడండి, చూడండి త్రిశూల్ ఎలా పడుకున్నాడు. అతనికి ఒక్కసారి మెలకు వస్తే చాలు, తను తొందరగా కోలుకుంటాడు కదా. శివాని, కొంచెం గుండె దిటవు చేసుకో. ఈ విషయంలో నీ మనసుని నువ్వు కొంచెం సమాధానపరుచుకోవాలి. నా మనసు గట్టిదే మాయా. త్రిశూల్కి తగ్గిపోతుంది అన్న నమ్మకం నాకుంది. కొన్ని నమ్మకాలు బూడిదవుతాయి. అంటే శివాని, నీ మనసులో ఉన్న ఆశలన్నింటినీ తీసేస్తేనే మంచిది. ఏం ఆశలవి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అసలేం అర్థం కావడమే లేదు. త్రిశూల్ మీద నువ్వు పెట్టుకున్న ఆశలు. నాకు అర్థం కావడం లేదు మాయ గారు. అర్థం అవ్వాల్సింది చాలా ఉంది శివాని. ప్రస్తుతానికి ఈ విషయం అర్థం చేసుకో. త్రిశూల్ విషయంలో విధి కోరుకున్నది వేరేలా ఉంది. విధి ఏం కోరుకుంది? చూడండి, మీ మాటలు నన్ను చాలా టెన్షన్ పెడుతున్నాయి. మాటని పొడిగించడం ఆపి ఏం చెప్పాలి అనుకుంటున్నారు నేరుగా చెప్పండి నాతో. త్రిశూల్ బ్రతకటం అనుమానమేనంట. ఏంటి? త్రిశూల్ బతకడం అనుమానమా? ఎవరన్నారు అలా అని? తనకేమైనా పిచ్చి పట్టిందా? అలా చెప్పింది వేరే ఎవరో కాదు, త్రిశూల్ని చూసిన డాక్టరే. మీరు మీరు చెప్పేది నిజమేనా? నిజమే చెప్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ నీకు చెప్పొద్దు అనుకున్నారు, కానీ నా మనసు ఆగలేదు, చెప్పేశాను. తన ఊపిరి ఆగిపోతుందని నీకు ముందే తెలిస్తే బాధ ఇంకా ఎక్కువ అవుతుంది కదా. శివాని, దయచేసి ఏడవకు. నువ్విలా బాధపడకూడదు. త్రిశూల్, త్రిశూల్ లే త్రిశూల్, దయచేసి లే త్రిశూల్. డాక్టర్ చెప్పింది అబద్ధమని చెప్పు త్రిశూల్. త్రిశూల్, మాయ గారు మీరైనా చెప్పండి తనకి, లేవమని చెప్పండి. తనకి ఏమవ్వకూడదు కదా, తను బతకాలి. దయచేసి ఏడవకు. త్రిశూల్ బతుకుతాడు కదా మాయా, చెప్పండి. అతనికి ఏమీ అవ్వదు కదా. నాకు కూడా అదే ఆశ, కానీ తన తలకి గట్టిగా దెబ్బ తగిలింది కదా, అతని దేహానికి విషం సోకింది. అది ఏమైనా అయ్యుండని, కానీ త్రిశూల్ ప్రాణాలకి మాత్రం ఏమీ అవ్వకూడదు, ఏమీ అవ్వకూడదు. నీకెందుకే అతని మీద అంత కరుణ? ఛే! మాట్లాడండి మాయా, ఏమైనా చెప్పండి ప్లీజ్. నాకేమీ అర్థం కావడం లేదు శివాని. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మీ ఇంట్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. ఒకసారి వాళ్ళని అడగాలి. త్రిశూల్, చూడు, నీకోసం శివాని ఎంత బాధపడుతుందో. మీరిద్దరు బాగుండడం నీకిష్టం లేదా ఏంటి?
దానికి దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నావా? అలా చెయ్యకు త్రిశూల్, అలా చెయ్యకు. నువ్వు శివాని ఒకటవ్వాలి. మీరిద్దరూ ఒకటైతే నేను చూస్తూ ఊరుకుంటానా? నేనస్సలవ్వనివ్వను.